హలో అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ పాలకూర బజ్జీ కర్రీ మా మమ్మీ ప్రిపేర్ చేసింది. మేము నార్మల్‌గా అయితే పాలకూర తినమని ఇట్లా చేస్తుంది. చాలా బావుంటుంది. దీనికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్, మిర్చి అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే వెల్లుల్లి కొంచెం దంచేసుకొని కొంచెం శనగపిండిలో అలాగే కొంచెం కర్రీలోకి వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఆనియన్, మిర్చి, వెల్లుల్లి ఫ్రై అయ్యాక కొంచెం పసుపయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోనివ్వాలి. తర్వాతయితే శనగపిండిలో కొంచెం జీలకర్ర, అలాగే ఉప్పు, కారం, ఓమ, పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్, మిర్చి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇందులోనే కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూర అయితే వేసుకోవాలి. ఇది ఆనియన్, పచ్చిమిర్చి మిక్చర్‌లో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. దగ్గరికి వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి పాలకూరని. ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఇందులో కొంచెం సాల్ట్ ఏసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే శనగపిండి మంచిగా కలుపుకున్నాం కదా! ఇందులోనే వాటర్ ఏసేసుకొని బజ్జీ మిశ్రమంకి ఎట్లా అయితే కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి. ఇప్పుడైతే పాలకూర గూడా కొంచెం మగ్గిపోయింది. కర్రీ మొత్తం మంచిగా ఇట్లా సెట్ చేసేసుకొని, ఇందులోనే బజ్జీ మిశ్రమం ఉంది గదా! చిన్న చిన్న ఉండల్లాగా అయితే వేసేసుకోవాలి ఇందులో. కావాలంటే ఇందులో ఆనియన్ గూడా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ కర్రీలో వేసాం గదా! అని జెప్పేసి మమ్మీ అయితే వేయలేదు. ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకొని, మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే కంప్లీట్ లో ఫ్లేమ్‌లో కుక్ జేసుకోవాలి. ఎందుకంటే బజ్జీ మొత్తం కుక్ అవ్వడానికైతే టైం పడుతుంది. చూసారు గదా! మంచిగా పాలకూరలో బజ్జీ అయితే ఫ్రై అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి.